ఈ రోజే అతిపెద్ద అమావాస్య, సూర్యగ్రహణము, మంగళవారము చాలా చాలా పవర్ఫుల్. మనకు ఈ అమావాస్య సూర్యగ్రహణంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఈ అమావాస్యకు అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువ. అందులో మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం అంటే కాస్తంత కీడు అనేది చాలా ఎక్కువగా ఉంటుందని మనకు పండితులు చెప్తున్నారు. ఇలాంటి రోజున మీరు రాత్రి 12 గంటల లోపు ఉప్పుతో గనక ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఇంటి పరంగా ఉన్నటువంటి కష్టాలు, నరఘోష ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. అంటే మనకు చెడును తీసేసుకోవటానికి ఇలాంటి సమయంలో చేసే పరిహారాలే చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఇవి మనకు మంచిని తెచ్చిపెడతాయి. కాబట్టి ఇలాంటి తిథి కోసం ఋషులు, మునులు, మహానుభావులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజున చేసే పూజలకు, పరిహారాలకు శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఉప్పుతో మీరు రాత్రి 12 గంటల లోపు ఈ చిన్న పరిహారం చేయండి. దీనికి మీకు ఖర్చుతో ఏం పని ఉండదు. మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఆడవారైనా మగవారైనా ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పూర్తిగా తొలగిపోయి మీకు 4 దిక్కుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది. ఈ రోజున ఇంటిని వాకిలిని అంతా శుద్ధి చేసి ఇంట్లో ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవి ముందల ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. అలాగే ఇంట్లో ధూపం వేయండి. ధూపం వేయటం వలన దుష్ట శక్తులన్నీ కూడా బయటకు పారిపోతాయి. ఎందుకంటే అమావాస్య గ్రహణం కాబట్టి. అలాగే ఈ రోజున గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు. ముఖ్యంగా గ్రహణం సమయంలో అస్సలు రాకూడదు. ఈ గ్రహణం సమయం వచ్చేటప్పటికి మనకు మధ్యాహ్నం 3:26 దగ్గర నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అస్సలు బయటికి రాకూడదు. హాస్పిటల్స్ కూడా వెళ్ళకూడదు. అలాగే ఇంటి గుమ్మానికి వేపాకుల తోరణాలను కట్టుకోండి. ఎందుకంటే అమావాస్య మనకు కీడు కాబట్టి వేపాకుల తోరణాల వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈ రోజున కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మీరు ఈ చిన్న పరిహారం అనేది చేయండి. ఎందుకంటే మగపిల్లలకు కూడా కాస్తంత కీడుతో వస్తుంది కాబట్టి 6 నెలల బిడ్డ దగ్గర నుంచి 60 సంవత్సరాల మగవాళ్ళ వరకు ఈ పరిహారం అనేది చేయొచ్చు. ఎందుకంటే మగవాళ్ళు ఎక్కువగా బయట బండ్ల మీద, కారుల్లో, పనుల మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అందులో కుర్రోళ్ళు ఏంటంటే స్పీడుగా ఆ డ్రైవింగులు చేస్తుంటే చాలా రకాల ఇబ్బందులు, ప్రమాదాలు జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి ఈ దిష్టి తీసేసేయటం వలన మీ పిల్లలకి ఎటువంటి కీడు అనేది జరగదు. ఇది అన్నంతో చేయాలన్నమాట. ఇక్కడ చూపించినట్లుగా ఒక నిండుకుండ అన్నం పక్కన పెట్టుకొని ఒక ముద్దలో ఒక పసుపు, ఒక ముద్దలో చిటికెడు కుంకుమ, ఒక ముద్దలో చిటికెడంత కాటుకు వేసేసి ఇక్కడ చూపించినట్లుగా 3 ముద్దలుగా చేసుకొని వాటి మీద నల్ల నువ్వులు చల్లేసి ఒక గుడ్డు తీసుకొని ఆ గుడ్డు మీద కుంకుమలో కొంచెం నీళ్లు కలిపేసేసి పేస్ట్ లాగా చేసి ఇంటూ మార్క్ లాగా చేసి మీ బిడ్డను బయట ఇంటి గుమ్మానికి బయట వైపు తూర్పు ముఖంగా కూర్చోబెట్టి తల్లి చేతుల మీదుగా దిష్టి తీస్తే చాలా మంచిదనమాట. అంటే అమావాస్య గ్రహణం తాలూకా కీడిపోవాలి. అందులో మగపిల్లల మీద ప్రత్యేకమైన దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదంతా తొలగిపోతుంది. ఈ గ్రహణానికి మగపిల్లలకు దిష్టి తీయాలని చెప్పేసి మనకు జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు. దీన్నేంటంటే రాహుగ్రస్త సూర్యగ్రహణం అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. మాఘ బహుళ అమావాస్య రోజున ఇది వస్తుందన్నమాట. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం చేయండి. ఒకవేళ తల్లి లేకపోతే పెళ్ళైన వాళ్ళైతే భార్య చేతైనా ఈ దిష్టి తీయించుకోవచ్చు అనమాట. తర్వాత వాటిని తీసుకువెళ్ళి గుడ్డు పగలకుండా ఎక్కడన్నా పారే నీటి దగ్గర విడిచిపెట్టేసి దిష్టి తీసినాక కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఇది గుర్తుంచుకోండి. ఇక తరువాత ఈ రోజున బియ్యాల్లో కావచ్చు, నిల్వ పచ్చడుల్లో కావచ్చు, కొన్ని రకాల ఆహార పదార్థాలు ఇలాంటి వాటిట్లో దర్భలు అంటే దర్భ పరకలు ఉంటాయి చూడండి, వాటిని వేయండి. ఎందుకంటే గ్రహణం అంటే కొన్ని రకాల విషవలయాలు అనేవి మనకు ప్రకృతిలో చేరుతూ ఉంటాయి. కాబట్టి ఆహారం అనేది మనకు విషంగా మారకుండా ఉండటానికి ఈ దర్భలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. గ్రహణ సమయం పూర్తయిన తర్వాత వాటిని మీరు తీసి బయట పడేసేసేయండి. చాలామంది మనకు ఇటు సైడు ఈ గ్రహణం లేదు అని చెప్పేసి అంటూ ఉంటారండి. కానీ గ్రహణం అనేది మనకు భారతదేశంలో ఎక్కడ ఉన్నా అది మనకు కూడా సంబంధిస్తుందన్నమాట. దీన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటారు. అందులో అమావాస్యతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి దీనికి మనకు ఖచ్చితంగా పట్టింపు అనేది ఉంటుంది అనమాట. అంటే ఈరోజు 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకు వెళ్ళకూడదు. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఒక నిమ్మ
నిమ్మకాయని దగ్గర పెట్టుకొని వస్తూ వస్తూ దిష్టి తీసేసి ఆ నిమ్మకాయని బయట పడేసి రావాలి. అలాగే మనకు అమావాస్య ఉంది కాబట్టి ఈ రోజున పితృదేవతల పేరిట ఒక ముద్ద అన్నం పెట్టేసేసి కాకి కనిపించినప్పుడు నమస్కారం చేసుకోండి. ఈరోజు పితృ పూజలు పితృతర్పణాలు కూడా అర్పించొచ్చు. కాకుల రూపంలో పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు. అలాగే శనిదేవుని యొక్క వాహనం కూడా కాకి కాబట్టి కాకికి నమస్కారం చేసుకొని ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకుంటే పితృదోషాలు తొలగిపోతాయి. ఇక ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ అనేది వండుకోకూడదు, తినకూడదు. అంటే చికెను, మటను, కోడిగుడ్డు ఇలాంటివి ఏవి కూడా నాన్ వెజ్‌కు సంబంధించినటువంటి పదార్థాలు ఇంట్లో కానీ, బయట కానీ తినకూడదు. అలాగే మంగళవారంతో వచ్చింది కాబట్టి ఎరుపు రంగులో ఉన్నటువంటి టమాటాలు కానివ్వండి, ఎర్ర కందిపప్పు ఇలాంటి వాటిని కూడా తినకూడదు. తింటే కుజదోషాలు అనేవి జాతకంలో ఎక్కువై సమస్యలు వస్తాయి. ఈ రోజున లక్ష్మీదేవిని చక్కగా పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలతో, గులాబీ పుష్పాలతో అలంకరణ చేసేసి ఇంట్లో ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టేసేసి నైవేద్యంగా ఆవు నేతితో దీపం తప్పకుండా వెలిగించండి. లేదా నువ్వుల నూనెతోనైనా సరే దీపం వెలిగించాలన్నమాట. అలా దీపం వెలిగించటం వలన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు పూర్తిగా తొలగిపోతాయి. ఈ రోజున వేప చెట్టును తాకితే చాలా మంచిది. వేప చెట్టును తాకటం వలన మనకున్నటువంటి తెలిసి తెలియని కర్మలు పాపాలు పూర్తిగా తొలగిపోతాయి. అమావాస్య కీడు అనేది మనకు తాకకుండా ఉంటుంది. అలాగే ఈ రోజున ఇంటి గుమ్మానికి బయట వైపు ఒక గుమ్మడికాయని తీసుకొచ్చుకొని కట్టుకోవటం వలన ఈ గ్రహణం తాలూకా అమావాస్య వల్ల చెడు, నలుగురు ఏడుపులు, నరదిష్టి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. గోమాత అంటే గోమాతలోనే మాత అనే పదం, గోవు అంటే మనకు తల్లితో సమానం కాబట్టి గోవుకు నమస్కారం చేసుకొని గోవుకు ఆహారంగా అరటి పండును కానీ, పచ్చిగడ్డిని కానీ ఏదో ఒకటి మీకు ఆహార పదార్థాన్ని తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది కలుగుతుంది. అయితే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవారు కానీ, మగవారు కానీ నలుపు రంగు బట్టలు ధరించకూడదు. నలుపు రంగు బట్టలు వేసుకోవటం వలన నెగిటివ్ నిందల పాలయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ రోజున తలకు నూనె రాసుకోవటము, జుట్టు విరబోసుకోవటం ఇలాంటివి చేయకూడదు. తలస్నానం చేయాలి. పాలు పెరుగులు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి పాలు పెరుగులు ఎవరికైనా ఇస్తే ఆ రూపంలో మన ఇంట్లో లక్ష్మీదేవి వాళ్ళింట్లోకి వెళ్ళిపోయి మనకు శని సమస్యలు, ఏలినాటి శని ఇలాంటివన్నీ కూడా మనల్ని మన ఇంటిని పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది కాబట్టి జాగ్రత్త పడండి. దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు రావటము, చేతిలో ఎంత సంపాదించినా కూడా డబ్బు నీటికిలాగా వృధా అయిపోవటము, మనకు కలుసుబాటు లేకపోవటము, చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక భార్యాభర్తల మధ్య విపరీతమైన సమస్యలు, ఇంటి పరంగా కూడా కొన్ని వాస్తు దోషాలు, ఇల్లేదన్నా సరిచేపించుకుందామంటే కుదరదు, కొంతమందికి సొంత ఇల్లు కట్టుకోవాలన్నా కుదరదు. ఇలాంటివి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అవసరాలకు ఎక్కువైపోయి అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందన్నమాట. అలాంటివన్నీ తొలగించుకోవటానికి ఈ ఉప్పు పరిహారం అనేది నెంబర్ 1గా పనిచేస్తుంది. కాబట్టి చక్కగా ఈ ఉప్పు పరిహారం అనేది చేసుకోండి. మీకు ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, లేదా బయట నుంచి ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకొనైనా చీకటి పడ్డాక రాత్రి 12 లోపు ఈ పరిహారం అనేది చేసుకోండి. ఎందుకంటే ఉప్పు సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి పుట్టినిల్లుగా చెప్తూ ఉంటారు. ఉప్పుతో ఈ పరిహారం చేస్తే మీకు జీవితంలో ఊహించని ధనాన్ని, అదృష్టాన్ని, తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది ఆ లక్ష్మీదేవి తల్లే మీకు ప్రసాదిస్తుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే ఇది మనం డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదండి. కలుసుబాటు అనేది మనిషికి ముఖ్యమన్నమాట. మీరు ఎంత చీకటి పడ్డాక చేసుకుంటే అంత మంచిది. అయితే రాత్రి 12 లోపు చేసుకోండి. ఈ పరిహారానికి ఒక మట్టి పాత్ర తీసుకోండి, చిన్నదైనా పర్వాలేదు. తీసుకొని దాని మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేయండి. మట్టి పాత్ర లేకపోతే గాజు బౌలు కానీ, లేదా చెక్క బౌలు ఇలాంటివి స్టీల్ బౌల్ అయినా పర్వాలా, అవి తీసుకోవచ్చు అన్నమాట. తీసుకొని ఎడమ చేతి నిండుగా ఒక గుప్పెడి ఉప్పును అందులో పోసేసేయండి. రాక్ సాల్ట్ అంటే గళ్ళులుప్పు పోయాలన్నమాట. తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని ఇక్కడ చూపించినట్లుగా 4 భాగాలుగా కట్ చేసి ఒక చిన్న బౌల్లో కాస్త ఈ రాక్ సాల్ట్ అంటే గళ్ళులుప్పు దాంట్లో వేసేసి ఉప్పు రాళ్లను అందులో కుంకుమను కూడా వేసేసి ఆ ఉప్పు రాళ్లలో కుంకుమ కలిసేటట్లుగా కలపాలి. అప్పుడు మనకు అది ఎర్రగా మారుతుంది, ఎర్ర ఉప్పుగా మారుతుంది అనమాట. ఇక తర్వాత ఆ పదార్థాన్ని తీసి మనం నిమ్మకాయని ఇందాక 4 భాగాలుగా కట్ చేసుకున్నాం కదా, అందులో కూర్చాలన్నమాట. ఈ భాగాన్ని ఇట్లా కూర్చడం
వలన నిమ్మకాయ అనేది కూడా మనకు శత్రువులను నాశనం చేయటానికి, ఈ నలుగురు ఏడుపులను తొలగించటానికి, అలాగే ఈ అమావాస్య గ్రహణాల వల్ల ఉన్నటువంటి చెడును మన మీద మన ఇంటి మీద పడనీయకుండా ఉండటానికి తాంత్రిక పరంగా నిమ్మకాయ అనేది నెంబర్ 1గా పనిచేస్తుంది. ఉప్పు ఎంత శక్తివంతమైనదో మనకు పరిహారాలకు నిమ్మకాయ కూడా అంతే శక్తివంతమైనది. నిమ్మకాయను కూడా సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి చక్కగా ఇట్లా రెడీ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇందాక తీసుకున్న ఉప్పు బౌల్లో ఈ నిమ్మకాయని పెట్టేసేసేయండి. పెట్టేసి 4 లవంగాలను కూడా ఇక్కడ చూపించినట్లుగా పెట్టాలి. లవంగాలు కూడా లక్ష్మీదేవి రూపాలుగా భావిస్తూ ఉంటారు. 4 లవంగాలు ఎందుకంటే 4 దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తొలగించి 4 దిక్కుల నుంచి మనకు ధనం దూసుకురావటానికి ఇలా 4 లవంగాలు తీసుకోవాలి. తర్వాత ఆ నిమ్మకాయ మీద ముద్ద కర్పూరం బిళ్ళని ఇక్కడ చూపించినట్లుగా కాస్త ముద్ద కర్పూరాన్ని పెట్టేసేసేయండి. ముద్ద కర్పూరాన్ని పెట్టిన తర్వాత ఆ కర్పూరాన్ని మీరు వెలిగించాలి. వెలిగించేసేసి మీరు ఒక్కసారి ఇంట్లో ఇదంతా కూడా చక్కగా మీరు మీ వంటగదిలో చేసుకోండి. చీకటి పడ్డాక అంటే చీకట్లోనే మనకు ఈ అమావాస్యకు సంబంధించినటువంటి అమృత కిరణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి మనకు చెడును తొలగిస్తాయి అన్నమాట. కాబట్టి ఆ చీకటి పడ్డాక వంటగదిలోనే చేయండి. వంటగదిలోనే మనకు దేవుడి గది కూడా ఉంటుంది కాబట్టి వంటగదిలో చేయటం వల్ల మనకు ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలా మొత్తం సిద్ధం చేసుకొని మీరేం చేస్తారంటే ఆ కర్పూరం బిళ్ళ వెలుగుతూ ఉండగానే ఇంట్లో ప్రతి గదికి కూడా ఈ బౌల్ని తిప్పాలన్నమాట. అంటే బెడ్రూము, హాలు, అలాగే బయట వరండా, కిచెను ఇలా మొత్తం కూడా ప్రతి గదిలో కూడా తిప్పాలి. తిప్పేటప్పుడు అనుకోండి ఈ నలుగురు ఏడుపులు పోవాలి, నరదిష్టి తొలగిపోవాలి, మాకు ధనపరంగా బాగా కలిసి రావాలి, అప్పుల సమస్యల నుంచి బయటపడాలి, మాకు ఆర్థికంగా కలిసి రావాలి, ఈ అమావాస్య గ్రహణాలు అనేవి ఏవి కూడా మా ఇంటి మీద పడకూడదు, ఎలాంటి చెడు చూపులు కూడా మా ఇంటి మీద పడకూడదు. అమ్మా లక్ష్మీదేవి నీ స్వరూపమైనటువంటి ఉప్పుతో మేము ఈ పరిహారం చేస్తున్నాము, మా సమస్యలన్నీ నువ్వు తొలగించి మాకు బాగా కలిసి వచ్చేలాగా చెయ్యమ్మా అని చెప్పి నమస్కారం చేసుకుంటూ అన్ని గదుల్లో తిప్పేసి తర్వాత మళ్ళీ వంటగదిలోకి తీసుకొచ్చి ఈ బౌల్ను మీరు గ్యాస్ పొయ్యి పక్కన మూలక పెట్టేసేసేయండి. అలా పెట్టేసేయాలన్నమాట. అంటే గ్యాస్ పొయ్యి కూడా మనకు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి చక్కగా గ్యాస్ పొయ్యి పక్కకు మూలక పెట్టేసేసేయండి. పెట్టేసేసి ఇక రాత్రంతా కూడా అంతే ఉంచేసేసేయండి. వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, గ్యాస్ పొయ్యిని కూడా శుభ్రంగా తుడుచుకొని ఆ బౌల్ని గ్యాస్ పొయ్యి పక్కన పెట్టేసేసి రాత్రంతా అంతే ఉంచేసేసి మరుసటి రోజు ఉదయం దాన్ని తీసుకెళ్ళి పారే నీటిలో ఇది మొత్తం కూడా కలిపేసేసేయాలి. ఆ బౌల్ను మీరు మళ్ళీ శుభ్రంగా కడిగేసేసి ఇంటికి తీసుకొచ్చుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఇలా రాత్రంతా ఉంచడం వల్ల ఇక మరుసటి రోజు ఉంచుకోకూడదండి. అంటే ఉప్పు నల్లగా మారేదాకా అలా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమావాస్య రోజున గ్రహణం రోజున కీడు పోవాలని చేసుకున్న పరిహారం కాబట్టి ఆ రాత్రి ఉంచితే సరిపోతుంది. ఇక తర్వాత ఉంచుకోకూడదు. అలా ఉంచుకుంటే మళ్ళీ మనకే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి రాత్రంతా ఉంచడం వల్ల ఈ నరదిష్టి కావచ్చు, ఈ గ్రహణం అమావాస్యల వల్ల చెడంతా కూడా ఏదన్నా ఇంట్లో నకారాత్మక శక్తులు ఉంటే వాటిని పూర్తిగా ఆ బౌల్ అనేది ఆ ఉప్పు, నిమ్మకాయలు ఇవన్నీ కూడా గ్రహించేస్తాయి. కాబట్టి మనకు సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే వివాహాలు అవ్వని వాళ్ళకి టయానికి సకాలంలో వివాహాలు జరగటము, డబ్బు పరంగా చేతికి అందటము, ఈ ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, ఇవన్నీ తొలగిపోవటము, వాస్తు దోషాలు ఏదన్నా ఇంటి పరంగా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు ధనం అనేది బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు, ప్రేమాభిమానాలతో ఉంటారు. ఆ నెగిటివ్ ఇంటి పరంగా ఉన్నటువంటి నెగిటివ్ నలుగురు ఏడుపులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. చాలా చాలా శక్తివంతంగా మీరు ఈ గ్రహణంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన మీ తలరాతే మారిపోతుంది. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద, ఆస్తి, ఐశ్వర్యం అనేవి మీ సొంతం అవుతాయి. అయితే ఇలా చేశామని మీరు ఎవ్వరికీ చెప్పవద్దు. ఇది రహస్యంగా చేయాల్సినటువంటి ఒక పరిహారం అన్నమాట. ఇలా చేయటం వలన మీకున్నటువంటి కీడు మొత్తం పూర్తిగా తొలగిపోతుంది. ఇది ఆడవారైనా మగవారైనా ఎవ్వరైనా చేసుకోవచ్చండి. ఈ యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. ఉద్యోగస్తులకు మంచిగా ప్రమోషన్స్ రావటము, శాలరీస్ పెరగటము, వ్యాపారంలో
వ్యాపారంలో కూడా లాభాలు అనేవి రావటము, అప్పుల సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడిపోవటము, ఇలాంటివన్నీ జరిగి మనసు కూడా ప్రశాంతంగా ఉండి ఆరోగ్యం కూడా బాగుంటుందన్నమాట. కాబట్టి మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది, ఇంటి పరంగా మనుషులు అనుకూలిస్తారు, పిల్లలు మీ మాట వింటారు, ఈ చెడు అంతా కూడా తొలగిపోతుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. అయితే ఈ రోజున నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు చీకటి పడ్డాక ఎక్కడికి కూడా బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ ఏదైనా పొరపాటున వెళితే కాళ్ళు కడుక్కొని శుభ్రంగా లోపలికి రండి. అమావాస్య వల్ల కొంతమందికి మానసికంగా భయపడుతూ ఉంటారు, మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవటము, పీడ కలలు రావటము, దడుచుకోవటము, జ్వరాలు రావటము, ఇలాంటివన్నీ కూడా చాలా రకాల ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా మీరు ఇప్పుడు చేసే ఈ ఉప్పు పరిహారం కనుక మీరు చేయటం వలన మీకున్నటువంటి చెప్పుకునే సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు, ఈ నరపీడ, ఈ మనకి చెడు శక్తులు, ధూళిలు, చెడు గాలులు, ఈ దుష్ట శక్తులు, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు సంతోషంగా ఆరోగ్యంతో ధనం సంపాదించుకునే అవకాశాలను మీకు ఈ పరిహారం అనేది ఇస్తుందన్నమాట. కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ రోజును, ఇలాంటి అవకాశాన్ని మీరు దయచేసి వదులుకోవద్దు. ఇలాంటి రోజు మీకు మళ్ళీ మళ్ళీ రాదు. చాలా పవర్ఫుల్ పరిహారం అండి ఈ పరిహారం అనేది. ఈ పరిహారం చేసి చాలా మంది కూడా వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడ్డారు. ఇది మీరు చీకట పడ్డాక 12 గంటల లోపు, ఎంత చీకట పడ్డాక చేసుకుంటే 8ంటికి చేసుకుంటారో, 9ంటికి చేసుకుంటారో, 10, 11, 12 లోపు వరకు మీరు చేసుకోండి. చేయటం వలన మీకున్నటువంటి సమస్య అలా తీసేసినట్లుగా క్షణాల్లోనే మాయమైపోతుందన్నమాట. మీకు ఎంత రిలీఫ్గా, తల మీద నుంచి ఏదో ఒక పెద్ద బరువును తీసేసినంత హాయిగా ఫీల్ అవుతారు. అంత మంచిగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ పరిహారం అనేది చక్కగా చేసుకోండి. మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళి మనం డబ్బులు కట్టి వాళ్ళకి వీళ్ళ చేత పూజలని అవని ఇవని చేపించుకోవాల్సిన పనేమీ లేదు. చక్కగా ఖర్చు లేని పరిహారం. కాస్త ఉప్పుంటే చాలు, మీకున్నటువంటి సమస్యలన్నింటినీ తీసేసుకొని మీ తలరాతలను మీరే మార్చుకోవచ్చు. స్వయంగా మీ చేత్తో మీరు చేసుకునే పరిహారం మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చక్కగా అమ్మవారిని తలుచుకొని నమస్కారం చేసుకొని నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి. మీకు 100కు 1000% సిద్ధిస్తుంది. మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున రాత్రిలోపు నల్ల నువ్వులను ఎవరికైనా దానంగా ఇవ్వండి. బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా సరే దానంగా ఇవ్వటం వలన ఈ ఏడినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని, వాహన గండాలు, మృత్యు దోషాలు పూర్తిగా తొలగిపోయి మీకు సంతోషంగా ఉండటానికి, శనిదేవుని యొక్క అనుగ్రహం కలగటానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే సాయంత్రం తప్పనిసరిగా స్నానం చేసే నీటిలో వేపాకులను కానీ, చిటికెడంత పసుపును కానీ, లేదా రాళ్ళ ఉప్పునైనా సరే మీరు వేసుకొని స్నానం చేయండి. అలా చేయటం వలన మీకు అంటే మీ శరీరం అనేది నూతన ఉత్తేజము, ఉత్సాహంగా మారి మీకు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్ అనేది పెరుగుతుంది. నదీ స్నానం అంత పవిత్రంగా మారుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు కూడా మీరు ఆచరించండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అలాగే మీరు లైక్ చేయటం వలన వీడియోకి మాకు కూడా కాస్తంత మోటివేషన్గా ఉంటుంది. ఇంకొంతమంది మిత్రులకు చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ పరిహారం అనేది చేసుకొని మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడండి. ఈ పరిహారం చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుందన్నమాట. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.